హాయ్ అండి. ఇది థర్స్‌డే ఈవినింగ్ మినీ వ్లాగ్. నేను పెరట్లో బట్టలు తీద్దామని వెళ్తుంటే మా వాటర్ యాపిల్ చెట్టు చూసి ఏదైనా కనీసం పెట్టి 2 ఇయర్స్ అయింది. కనీసం పూతైనా వచ్చిందని చూస్తూ నుంచుంటే నాకు నేను మార్నింగ్ నానబెట్టిన అలసందలు గుర్తొచ్చినాయండి. ఈవినింగ్ స్నాక్స్‌కైనా అవి చేద్దామని వెళ్ళి వాటిని బాగా వాష్ చేసి 2 టైమ్స్ ఒక బౌల్‌లోకి తీసుకొని కొంచెం దానికి తగినంత సాల్ట్ వేసుకొని గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టానండి. మీలో ఎంతమందికి ఈవినింగ్ స్నాక్స్ తినడం అలవాటో కామెంట్ చేయండి. అలాగే అలసందలు అంటే ఎవరెవరికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ అలసందలు ఉడికేలోపు పక్కన తాలింపు వేద్దామని రెడీ చేస్తున్నాను. అలసందలో తాలింపులోకి నూనె ఎక్కువ వేయకూడదండి, ఎందుకంటే అదంతా ఆయిల్గా ఉంటే అంతగా బాగుండదు. ఒక్క ఎండుమిరపకాయ, కొంచెం తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం కరివేపాకు. ఈ కరివేపాకు వేసేటప్పుడు అయితే నాకు చాలా భయమండి, చుట్టుపక్కలలాగా వస్తూ ఉంటే. ఇంతలో తాలింపు వేగేసింది, ఈ అలసందలు కూడా బాగా మెత్తగా ఉడికినాయండి. ఈ అలసందలు ఉడికిన తర్వాత కొంచెం వేరే ప్లేట్లో సర్వ్ చేసుకొని కొంచెం సేపు డ్రై అవనివ్వాలండి, ఎందుకంటే వాటి మీద ఉన్న వాటర్ మొత్తం డ్రై అయితే బాగుంటుంది. తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి అలసందలు వేసుకొని కొంచెం చిటికెడు కారం వేసుకొని తాలింపు వేసుకొని వాటిని మిక్స్ చేస్తే చాలండి. ఇంకా అలసందలు స్నాక్స్ రెడీ అయిపోయినట్టే. దాన్ని చక్కగా మన ఆనియన్తో సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంతే, ఇంక మన ఈవినింగ్ స్నాక్స్ రెడీ అయినట్టే. Like the video and please share.